లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. ఆచి చికెన్ మసాలా. వైసీపీని నీడలా వెంటాడుతున్న 11. ఈ వీడియో కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్ళినట్లయితే వైసీపీ ఈ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మాట్లాడే మాటలకి చేస్తున్న చేష్టలకి ఏ మాత్రం కూడా సంబంధం ఉండదు. సరే, ఇక అదంతా కూడా వాళ్ళ యొక్క ధోరణి అని చెప్పేసి అనుకోవాలి. సో ఇక ప్రధానంగా ఏంటి అంటే 2024 ఎన్నికలకు ముందు ప్రచారాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, వీళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియాలో ప్రధానంగా లేదా ఆ సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఎక్కడికి వెళ్ళినా వై నాట్ 175, వై నాట్ 175 అంటూ మామూలుగా ఓదర కొట్టారండి. ఇక ఎంత దారుణం అంటే ఈయనోడు పిచ్చోడు అనే తరహాలో, మా వెనకాల ఉన్నవాళ్ళు అంతకంటే పిచ్చోళ్ళు అనే ధోరణిలో వీళ్ళకి ఇష్టాన్ని రీతిగా నోటికి ఎదిగితే అది మాట్లాడతాం. వై నాట్ 175 అంట. మరి నాకు తెలిసి దేవుడు కూడా అట్లా కోరుకోడేమో, అంత ప్రజలందరూ కూడా నా ఒకే పూజ చేయాలి అని చెప్పేసి ఏ దేవుడు కోరుకోడు. అలా కోరుకునే లెక్కైతే మనకి ఎంతమంది దేవుళ్ళు ఎందుకుంటారు, ఇన్ని మతాలు ఎందుకు ఉంటాయి? సో జగన్మోహన్ రెడ్డి మాత్రం సీట్లన్నీ నాయే, వై నాట్ 175. గ్రౌండ్ రియాలిటీ ఏంటి అంటే తెలుసు కదా, ఏం తెలిసిందో. మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు తీరా చూస్తే మొత్తం జూన్ 4వ తేదీన తారుమార్ అయిపోయింది. 11. ఆ 11 ఏమంటా వచ్చినాయి. మామూలుగా 11, 111 పంగనామాలు అది ఇది అంటారన్నమాట. ఆ తరహాలో 11 ఏ ముహూర్తాన ఆయనకి సెట్ అయిందో వైసీపీ లేదా, ఇక అప్పటి నుంచి ఆ 11 వాళ్ళని వీడట్లా. దానికి నిదర్శనంగానే పలు సందర్భాల్లో ఆయన ప్రెస్ మీట్లు పెడతాం కూడా 11 గంటలకే పెడుతున్నారట. అందరూ అదే మాట్లాడుతూ ఉంటారు, 11 గంటలకే పెడతారు. దాన్ని చూస్తూ ఉంటే నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1 గంటకు అయిపోద్ది, 2 గంటల ప్రెస్ మీట్, 11 గంటలకు మొదలు పెడతారు. సరే, అది రికార్డెడ్ అలా ఏదైనా కానీ ప్రజల ముందుకు 11 గంటలకు కనపడుతుంది. సో ఈ 11 గంటల ప్రెస్ మీటు, ఈ 11 మంది ఎమ్మెల్యేలు, ఇవన్నీ ఎలా ఉంటే ఇప్పుడు మూలిగే నక్క మీద తాటిగా పడినట్టుగా పార్లమెంటరీ సభలు జరుగుతున్నాయి కదా. ఈ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఇప్పుడు కొత్త పార్లమెంటరీ భవన్ అనేది నిర్మించారు. ఆ నిర్మించిన తర్వాత ఆయా పార్టీలకి కొన్ని రూమ్స్ కేటాయిస్తారు కదా. ఇందులో మరి దైవ సంకల్పమో, యాదృశ్చికమో, కాకతీయులమో ఏంటో తెలియదు కానీ వైసీపీ వాళ్ళకి మొదటి ఫ్లోర్లో 11 వచ్చిందంట. ఆ 11వ నెంబర్ ఎప్పుడైతే ఇలా కేటాయించారో మరి ఆ ఎంపీలకి ఎలా ఉంటుంది? మామూలుగా 11 అనగానే సర్ అంటూ ఉంటుంది వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే 11కి పరిమితం అయిపోయారు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా నాయనా అనే తరహాలో. పైగా ఇదంతా మ్యాజికల్ నెంబర్ అంటే ఈ 151 నుంచి మధ్యలో 5 లాగేశారు, 11 ఉంది. అక్కడ 11 వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది. ఏంటి పడుకున్న 11, లేచిన 11, ప్రెస్ మీట్ పెట్టిన 11, మనకు రూమ్ కేటాయించిన 11. ఈ 11తో కకలకలం అయిపోతున్నారు. సో 11 వచ్చేసరికి ఇక ఆటోమేటిక్గా ఏమైందంటే ఏందిరా మనకి అనే ఫ్రస్ట్రేషన్ వస్తుంది కదా. చివరికి మరలా దీని మీద కూడా ఏదో మనకి హాస్టల్స్లో నాకు ఈ ఫ్యాన్ పని చేయట్లేదు, నాకు ఈ రూమ్ వద్దండి, నాకు దెయ్యాలు కళ్ళలోకి వస్తున్నాయి అనే తరహాలో కొంతమంది పిల్లలు చెబుతారు. ఆ తరహాలో పాపం ఈ ఎంపీలు వెళ్ళి ఆ 11 ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక స్పీకర్ గారిని అడిగారట, సార్ మాకు ముందు ఆ రూమ్ చేంజ్ చేయండి, మీకు ఏది ఇచ్చినా పర్వాలేదు, ఆ 11 మాత్రం వద్దు అంటే. చూడండి వాళ్ళ టైం ఎట్లా ఉందో. ఏ నెంబర్ వచ్చినా పర్వాలేదు కానీ మరి వాళ్ళ టైం అలా ఉందన్నమాట. కరెక్ట్గా ఆ 11 వస్తావేంటి వాళ్ళకి. సో ఇక ఏం చేయాలో తెలియలే. ఇక వెళ్ళి ఆ రకంగా చేస్తే 11 తీసేసి 12 ఇచ్చారట. 12 అంటే ఏంటి, ఇక రేపు ఎన్నికల్లో 12 గెలుస్తారనే. ఎట్లాగో డీలిమిటేషన్ ద్వారా సీట్లు పెరుగుతున్నాయి కదా. సీట్లు పెరుగుతుంటే ఇలా కూడా ఒక సీటు పెరుగుద్దని అనుకోవాలా? ఇలా సెటైరికల్గా మాట్లాడుతున్నారు. సరే, అదంతా కూడా ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఏదో అంటారు కదా, జట్టు మీద రోకలు పోటు అన్నట్టు టీడీపీకి ఏమైందంటే వాళ్ళకు కూడా మరి రూమ్ కేటాయిస్తారుగా. రూమ్ నెంబర్ 9 వచ్చిందంట. సాధారణంగా మీరు కృష్ణా గుంటూరు జిల్లాల్లో నెంబర్ 9 అనగానే ఎన్టీఆర్ అంటూ ఉంటారు. అది అన్నగారికి మరి అది ఫ్యాన్సీ నెంబరో, ఆయనకి ఫేవరెట్ నెంబరో మరి ఎందుకో కానీ ఆయనకి 9 అంటే ఇష్టం అని, లేకపోతే అసలు 9 అనగానే ఎన్టీఆర్ అంటూ ఉంటారు అనమాట. సో ఆ తరహాలో టీడీపీ వాళ్ళకేమో నెంబర్ 9 వచ్చింది. సో వీళ్ళకేమో 11 వచ్చింది. ఇది పరిస్థితి. మళ్ళీ దీన్ని 9, 11 అంటే అది వేరేగా. కాబట్టి
ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలాగుంది అంటే ఇది పరిస్థితి. సరే ఇవన్నీ కూడా ఏదో కాసేపు సరదాగా మాట్లాడుకోవడానికి పనికొస్తాయి, కానీ దీనికంటే కూడా మనం పార్లమెంట్లో ఏం మాట్లాడాం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సరే పార్లమెంట్ వేదికగా వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారు, దానివల్ల ఏంటి, అది ఎంతవరకు వచ్చింది అనేది నేను దీనికి ముందు కూడా ఒక ఎనలిస్ట్తో కూడా మాట్లాడాను. దాంట్లో క్లియర్ కట్గా ఉంది అసలు వైవి సుబ్బారెడ్డి ఏం మాట్లాడారు ఏంటి అని చెప్పేసి అది క్లియర్గా అక్కడ చూడొచ్చు. సో ఆ రకంగా వైసీపీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే చివరికి ఎటు వెళ్ళినా కానీ వాళ్ళకి ఆ 11 వెంటాడుతూ ఉంది, తప్పించుకోలేరు అనే తరహాలో. సో ఓ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్, వైసీపీ నాయకులకి ఫ్రస్ట్రేషన్, దానికి తగినట్టుగా ఇప్పుడు కార్యకర్తలు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కానీ ఏదేమైనా 2029లో గెలిస్తే మాత్రం రప్ప అది మాత్రం పక్కాగా పెట్టుకుంటున్నారు. రప్ప అనేది తప్ప ఇంక వేరే ఏమి చెయ్యం మేము, మాకు ప్రజలతో సంబంధం లేదు, ఎవరితోనూ సంబంధం లేదు, రప్పాలు కత్తులు ఆయుధాలతోనే మాకు సంబంధం, ఏ ఒక్కరిని వదిలేదు లేదు, బట్టలు వడదేస్తాం, సప్త సముద్రాల అవతలుండా ఈడ్చుకొస్తాం, ఇది తప్ప ఇంక మేము ప్రజలకు ఇది చేస్తాము, లేకపోతే నాణ్యమైన విద్యుత్తును అందిస్తాము, రైతులకి మద్దతు ధర ప్రకటిస్తాము, వాళ్ళని ఆదుకుంటాము, అట్లాగే విద్యార్థులకి మంచి బంగారు భవిష్యత్తుని ఇస్తాము, నిరుద్యోగులకి బ్రహ్మాండంగా యువత వాళ్ళకి ఉపాధి కల్పిస్తాము. అబ్బే ఉపాధి అనేది బటన్ నొక్కుడు ఉంటుంది మన దగ్గర, అది మాత్రం దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మేము వస్తే బటన్ నొక్కుతాం, అది మాత్రం పక్కాగా ఉంటుంది. ఇక ఉపాధి, డెవలప్మెంటు, రాజధాని, ప్రాజెక్టులు అట్లాంటివి అడగకూడదు మనల్ని. అలాంటివి అడిగితే అసలు మనకి మన స్టైల్ ఆఫ్ ఫంక్షన్కి ఈ యాక్టివిటీస్కి ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. సో అందు గురించే వీళ్ళకి కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించిన సత్తా ఏంటి, మనం ఏ రకంగా ఉందో అని గ్రౌండ్ రియాలిటీ కూడా ఆలోచించలేరు. అలా ఆలోచించలేకే వైనాడు 175 అన్న తర్వాత 11. సో అరే అసలు అక్కడ ఏం జరుగుతుంది, మన పరిపాలన ఎలా చేసాము ఏంటి, ఎందువల్ల ఈ రకమైన వ్యతిరేకత మూటగట్టుకున్నాము అన్న ఆలోచన ఏమైనా ఉన్నదా ఇప్పటికీ? లేదు. ఎంతసేపటికి ఈ భజనతోనే సరిపోతూ ఉంటుంది. సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే వైసీపీ నేను వీడను నేను 11 అనే తరహాలో వెంబడబడతా ఉంది. మరి వాళ్ళేమో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ 11 చూడగానే ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.